సినిమా వచ్చింది మధ్యలో. అంటే ఒక్క మామూలు మహిళ భర్త దొంగతనం పేరుతోటి ఒక ఉన్నత వర్గాలు కేసు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తే చేతిలో సంఖలో బిడ్డ కడుపులో మరి రూపం పోసుకునేటువంటి బిడ్డ యొక్క సినిమాను అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చింది. అవునా, మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతో మందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది. కానీ అలాంటి సినిమాను ప్రోత్సహించలేదు, అలాంటి వాళ్ళకి అవార్డులు రాలే జైభీం సినిమా లాంటి వాటికి. కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. ట్విట్టర్లో పెట్టాను. చాలా తప్పుడు చర్యలు ఇవి. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది ఎవరు చేస్తున్నో ఎవరు చేపిస్తున్నో ఇవన్నీ చట్టం తలపంచాలని చేసుకుంటుంది కానీ ఎవరి మీదకి ఎవరికి దాడి చేసే అవసరం పోకూడదని రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు జేఏసీల పేరు మీద మీకు చేతులు జోడించి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది మంచి సాంప్రదాయం కాదు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఇన్సిడెంట్ జరిగితే పోలీసులు ఉండరు, కోర్టులు ఉండరు, చట్టం ఉండదు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కానీ ఏంది ఇది? నిన్న సీఎం గారు కూడా దాని వెంటనే రాత్రే ఖండించాను. నేను కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఖండిస్తున్నా. సినిమా ఇండస్ట్రీ వాళ్ళ జోలికి కానీ హీరోల జోలికి డైరెక్టర్లు ప్రొడ్యూసర్ ఎవరు జోలికి పోదు. వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయాలన్నది నాకు. ఇలా చిత్రపూర్ గారిలో ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులకు కానీ పేద ఆర్టిస్టులకు మంచి యాక్టర్స్ ఎంతో మంది ఇవాళ పేదరికంలో ఉన్నారు. వాళ్ళకు కూడా ఫ్లాట్స్ కట్టాలని ప్లాన్ చేస్తున్నాను నేను. అంతకుముందు పోయినా సరే టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆ నాయకులు అమ్ముకున్నారు ఫ్లాట్స్. వాళ్ళు ఉంటుంది. ఇప్పటికి వెళ్ళా 3 బెడ్రూమ్ ఫ్లాట్ అంటే ఒక 5 కోట్లు ఉంటుంది నానగ్రామ్. అది కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇచ్చిన ల్యాండ్. అది ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు చిత్రసీమను తీసుకొస్తానికి రామారావు కోరిక మేరకు ఎన్టీఆర్ స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో, పద్మాలయ స్టూడియో 1000 కోట్లు ఇవాళ ఆస్తులు ఇవాళ తీసుకొచ్చిన ఇండస్ట్రీ కష్టపడి ఆ ఇండస్ట్రీని ఇక్కడనే ఉంచుకుంటాం, వాళ్ళని కాపాడుకుంటాం. ఆ ప్రొడ్యూసర్ని, డైరెక్టర్లని, ఆ జూనియర్ ఆర్టిస్టుని, ఆ హీరోలని ఎవరి జోలికి పోవద్దని వారందరికీ మా పూర్తి సపోర్ట్ ఉంటుంది. మా ముఖ్యమంత్రి సపోర్ట్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ మినిస్టర్ గా నేను కూడా సీరియస్ గా మీకు వార్నింగ్ ఇస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఎవరి దగ్గర పోయినా పోలీసులు మళ్ళీ వాళ్ళ చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. దయచేసి మీరు దాని జోలికి వెళ్ళకండి. జరిగిన ఇన్సిడెంట్ అందరం కూడా బాధపడే విషయం. అందరం కలిసి ఒకటే ప్రే చేద్దాం. ఆ అబ్బాయి కోలుకొని ఆ కుటుంబానికి అందరం అండగా ఉన్నామని నా రిక్వెస్ట్. సంఘటన జరిగినప్పుడు అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నట్టుగా మాట్లాడింది. ఆ అంశం కూడా మీరు చెన్నవాడ ఇష్యూ వచ్చినప్పుడు రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా శాంతి భద్రతలకు సంబంధించిన అంశం లోపల ఎప్పుడప్పుడు కఠినంగా గట్టిగా వ్యవహరించాల్సి వస్తుంది. జరిగిన సంఘటన గురించి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా శాసనసభలో చెప్పారు. చెప్పిన తర్వాత కూడా బండి సంజయ్ గారు అట్లా మాట్లాడుతున్నారు అంటే వారి విజ్ఞత, వారికి ఉన్నటువంటి వివేకం. నేను ఈ అంశం మీద ఎక్కువ వారి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గవర్నమెంట్, ప్రజలు, ప్రజానికం ఏమనుకుంటారు అనేటువంటి మాటని స్పష్టంగా చెప్పారు. నేను ఇంతకుముందు అన్నట్టు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వారు గౌరవనీయులు. వారు మరొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆ కుటుంబాన్ని కూడా పరామర్శ చేసి రమ్మని కోరుతా ఉన్నా. వారిని ఏ విధంగా చనిపోయినరు, మిగతా హాస్పిటల్ ఉన్నారు, ఆ పరిస్థితిని చూసొచ్చి అప్పుడు స్పందించమని నేను బండి సంజయ్ గారిని కోరుతాను. నేను అల్లు అర్జున్ ప్రశ్న పెట్టినా అదే దీనికి సంబంధించి ఏదైనా ఆల్రెడీ శాసనసభ వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్నటువంటి జరిగినటువంటి అన్ని స్పష్టంగా చెప్పినారు. నేషనల్ వైడ్ గా తెలుగు జాతిని పూర్తి స్థాయిలో చూపెట్టిన ఇక్కడ ప్రభుత్వం ఇంత చేస్తూ ఉంది, కక్షపూర్తంగా వ్యవహరిస్తుంది. మళ్ళీ ఇప్పుడు మీకు ఎక్కడ కక్ష కనబడ్డది నాకు అర్థం కాలేదు. కక్ష ఎక్కడ కనబడ్డదో అర్థం కాలేదు. ఇలా కక్ష అనేటువంటి పదానికి
అర్థం లేకుండా ఈ పదవులకు ఎందుకు అంటే రాష్ట్రంలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షాలు బీజేపీ బీఆర్ఎస్ సినిమా ఇండస్ట్రీస్ మీద ఎక్కువ వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. మిగతా సమస్యలు ఏమని మీరు అనుకుంటున్నారు? కరెక్ట్ మాట్లాడారు. మొన్న అక్బరుద్దీన్ ఓవైసీ శాసనసభలో మాట్లాడుతూ ఏసీబీ కేసుకు సంబంధించి శాసనసభలో చర్చ చేయాలంటారు. ఏసీబీ కేసు గురించి ఎందుకు శాసనసభలో ఒక వ్యక్తికి సంబంధించి శాసనసభలో ప్రజా సమస్యల గురించి చర్చ చేయమని చెప్పండి. అరే కేసుల నిర్దోషి అయితే నిర్దోషితో నిరూపించుకోమని చెప్తా ఉన్నాం కదా. ఏసీబీ ఒక కేసు పెట్టి దాని తర్వాత ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అడుగుతా ఉన్నది. దానికి సంబంధించినటువంటి తప్పు, దానికి సంబంధించి ఏదో అధికారంలోకి వస్తామని మీరు ఇష్టపడి చేసిన ఆ విధానంలో దానికి సంబంధించినటువంటి డబ్బు ట్రాన్స్ఫర్ విషయంలో కూడా పొరపాటు జరిగితే ఏసీబీ అట్రాక్ట్ అయింది. అచ్చా మాకు మేముగా సోమోటో ఏదో మేము పిటిషన్ ఇచ్చి కేసు పెట్టింది కాదు. మున్సిపల్ శాఖ ఫిర్యాదు మేరకు దాని తదుపరి ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన విచారణ జరగాలన్నప్పుడు గవర్నర్ గారు అనుమతి కావాలంటే గవర్నర్ గారిని ఊరూరికైనా అనుమతి ఇవ్వలే. గవర్నర్ గారు కూడా న్యాయ నిపుణులతో అటార్నీ జనరల్ తోటి సలహా తీసుకొని ఇచ్చినాడు. ఈ అంశాన్ని చర్చ చేయమని డిమాండ్ చేసిన వాళ్ళు శాసనసభలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ చర్చ అవుతుంది. నేను సభ్యునల్లా అంటే శాసనసభలో ఏమైనటువంటి అంశాలు చర్చ చేయాలని మేము లగచర్ల డిసైడ్ చేయడానుకున్నాం. రైతుకు సంబంధించిన అంశం చేసినాం, భూభారత చేసినాం, అన్ని రకాల మున్సిపాలిటీ యాక్ట్, గ్రామ పంచాయతీ ప్రతిదీ ఏమేమి అడుగుతారని చేసినాం. ఆ మాట అడగలే వీళ్ళు. అప్పటికే ఏసీబీ కేసుకు సంబంధించినటువంటి కార్ రేస్ చర్చకు అడగలే. అడిగితే మాకేం నిన్న రోజులు అసెంబ్లీ రాత్రి ఒక్కోటి దాకా అసెంబ్లీ నడుస్తుంటే మాకేం చర్చ చేయడానికి ప్రజా సమస్యల మీద ఒక కుటుంబానికి సంబంధించిన అంశం మీద శాసనసభ చర్చా వేదిక కావద్దని చేయలేదు. వెళ్ళడానికి వీళ్ళేదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష. వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరిని తీసి లోపల వేయాల్సి వస్తుంది అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయినరు. మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. లా అండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి. మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికార రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపల వాళ్ళ ఎంబడున్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయినరు. పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది. మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే, లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో 12 గంటల సమయంలో, రాత్రి 12 గంటల సమయం అట్టిగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. పోలీసులు కేసు చేసిరు. కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్టు చేసిరు. అరెస్టు చేసి 10-11 రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిండ్రు. మీరు కూడా కేసులో A11 మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు. మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండ్రు. ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి. ఒక నిరుపేద తల్లి చనిపోయింది, కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఆ రోజు కోర్టుల కేసులు కూడా వస్తున్నాయి. కోర్టుకు కూడా మీరు విచారణలో ఏం చేసిండ్రని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష. దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యతారహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీస్ సిబ్బంది చెప్తున్నారు. దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అధ్యక్ష. ఇక్కడి వరకు ఒక హీరో, ఒక థియేటర్లో జరిగిన సంఘటనలు, వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళ విధి నిర్వహణ నిర్వహించారు అధ్యక్ష. Be against any department or any political leader or individually or the government. No, not at all. I'm actually very thankful for the government because they've been very supportive to the film industry, and I'm very thankful for all that. This is just to state, there's a lot of misinformation, there's a lot of false allegation, and there's a lot of, communication gaps and, thinking that, and there are a lot of misquotations which I have not said. It is just to clear that I have not said anything like that. Please don't judge me. Please don't have character assassination on me. Please, it's my kind request. I am not that kind of a person. I've been here for 20 years. I have a reasonably credibility, and when it's damaged overnight, in one evening, for a number of years, I've earned this respect after 21, 22 years of work, and
overnight when it's sabotaged, it really hurts. And I'm just here to clear to the people and to all the respective people that please don't get it onto me. It is only my personal expression, but it's not against anyone, because I genuinely don't want to. It's not personal to anyone, and I just want to say that 3 years of my life I've put into this film, and it means everything to me. And I went to see this movie in the theater, and I've been to the same theater 20-30 times in my life before, and there is also information that I've been very irresponsible going to the theater without any permission, which is not true at all. There has been, I'd like to be clear with these words because I don't want to misinterpret any words. What should I say that? Yeah. Okay, the theater has sorted permission and I've been there, and right in front of my eyes, there's police people who are clearing the way. So I was going by their direction. In fact, if there's no permission, they'll tell us that, sir, we don't have permission, please return back. And I'm a law-abiding citizen and I would have followed that. So nothing of that information was given to me. So I was following as per their guidance, and we went inside, and there was a lot of crowd, and it is no road show. It is no procession. It's just crowd outside the theater, right outside the theater. Just a couple of maybe meters and yards outside the theater. I just wave my hands because that's the respect when hundreds of people come to see you. It's my basic respect that I wave my hands. And only it comes to a point where your car cannot move. And that's when you get up and you wave your hands, because all the bouncers, management, police, a lot of people say, sir, when you wave your hand is when they all cool off and they go. This happens to every celebrity, every leader. Everybody knows that. The moment you raise, they see you, they all want to get a glimpse of you. The moment they get a glimpse of you, they're satisfied and they'll start moving away. The crowd starts giving. And they started clearing up. Because there's so much, crowd over the car, it is a point where I had to come up and wave everybody so that they clear the way out for me. They did clear the way, and we did move inside the theater. And after watching after we started watching the movie, within few minutes, maybe I don't know, remember the time, but within some time, they came and told me, sir, there's uncontrollable crowd outside the theater. You have to please vacate.